తమిళనాడులో కరూర్ అనే ఒక ప్లేస్లో ఒక ట్రాజిడీ ఇన్సిడెంట్ జరిగింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. సెప్టెంబర్ 27, 2025కి తమిళనాడులో టీవీకే అని సంబంధించిన పార్టీకి సంబంధించిన జోసెఫ్ విజయ్ ఒక ర్యాలీని పెట్టారు. సింపుల్గా చెప్పాలంటే ఒక పార్టీ మీటింగ్ అనుకోండి. అక్కడ వేలుస్వామిపురం కరూర్ తమిళనాడు అనే ప్లేస్లో ఒక తొక్కిసలాట జరిగింది. ఇది జరగడానికన్నా ముందు అక్కడ ఉన్న డిఎంకే గవర్నమెంట్ 10,000 జనాల వరకు వచ్చేలాగా పర్మిషన్ ఇచ్చారు. కానీ అక్కడ వచ్చింది 25,000 కన్నా ఎక్కువ మంది వచ్చారు. అండ్ దీని తర్వాత విజయ్ గారు కూడా చాలా లేట్గా వచ్చారు. చెప్పాలంటే అక్కడ బేసిక్ నెసెసిటీ లేదు అండ్ ప్లానింగ్ కూడా అంతకేం బాగాలేదన్నమాట. సో ఇలాంటి టైంలోనే ఒక తొక్కిసలాట్లో 41 మంది చనిపోయారు అండ్ చాలా మందికి సీరియస్ ఇంజురీస్ కూడా అయింది. అక్కడ ఎంత జనం ఉన్నారంటే అక్కడ ఒక అంబులెన్స్ రావడానికి కూడా సరిగ్గా ప్లేస్ లేదు. సో దీని తర్వాత టీవీకేలో సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా కేసు చేశారు అండ్ విజయ్ పైన కూడా ఎఫ్ఐఆర్ చేశారు అండర్ సెక్షన్ ఆఫ్ కల్పబుల్, హోమిసైడ్, ర్యాష్ యాక్ట్ ఎక్సెట్రా ఇలాంటి సెక్షన్ కింద కేసు చేశారు. ఇది జరిగిన తర్వాత తమిళనాడులో ఉన్న డిఎంకే గవర్నమెంట్ ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ప్రతి ఒక్క ఫ్యామిలీకి 10 లక్షల రూపాయలు కంపెన్సేషన్గా ఇచ్చారు అండ్ దాంతోపాటే వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటామని కూడా వాళ్ళు ప్రామిస్ చేశారు. బట్ 10 లక్షలు ఇస్తే పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. నేనేం చెప్తున్నానంటే ఆ హీరో ఎవరైనా కానీ ఒక హీరోగా మాత్రమే చూడండి. అతన్ని దేవుడిలా చూస్తే ఇలాంటివే జరుగుతుంది. అండ్ దీని తర్వాత విజయ్ గారు కూడా ఆ ఫ్యామిలీస్ అందరికీ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తామని చెప్పారు. బట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇలాంటిది ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కంపెన్సేషన్ ఇవ్వడం, ఆ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండడం ఇలాంటివన్నీ కాకుండా ముందుగానే ప్లానింగ్ ప్రాపర్గా చేస్తే ఇలాంటివన్నీ జరుపుకుంటూ ఉంటుంది. ఇవన్నిటికన్నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటే ఇలాంటివన్నీ జరగదు. ఈ వీడియో ద్వారా నేను ఏమైనా కోరుకోవాలనుకుంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆత్మ శాంతించాలని కోరుకుందాం. అండ్ ఈ వీడియోకి నేను లైక్లు, కమెంట్లు ఏవి అడగను. ఎవరికైతే ఇష్యూ గురించి తెలియదో వాళ్ళు తెలుసుకోండి అండ్ ఇంకెవరికి తెలియదో వాళ్ళకి షేర్ చేసి తెలియనివ్వండి. దట్స్ ఇట్ అండ్ థ్యాంక్ యూ.